ఏం జరుగుతుంది, ఏం కథ? ఈ మంత్రి అధికారంలోకి వస్తే అంటే సామాన్యుడికి ఇండ్లు ఉండద్దు, సామాన్యుడికి భూములు ఉండద్దు, సామాన్యులను పూర్తి స్థాయిలో ఏం చేసే బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి గారు. ఆర్టీఐ అనే ఒక చట్టాన్ని అడ్డంగా పెట్టుకొని బ్లాక్ మెయిల్ కి బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి గారు. ఆర్టీఐ అనే ఒక చట్టాన్ని అడ్డంగా పెట్టుకొని రైట్ టు ఇన్ఫర్మేషన్ ని రూట్ టు ఇన్కమ్ గా మార్చుకున్నదే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి బ్లాక్ మెయిల్ ఆయనకు తెలిసినంతగా ఈ దేశంలో బహుశా ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. అంతకంటే ఎక్కువ నేను చెప్పను. ప్రభుత్వం మీది, మీరు ఏ విచారణ చేయాలనుకుంటే ఆ విచారణ చేయవచ్చు అని చెప్పి నిన్ననే మా పార్టీ తరఫున చెప్పాం. మీరు ఏ ఎంక్వైరీ ఏ అంశం మీద వేయాలనుకున్నా మేము దాన్ని స్వాగతిస్తాము, సహకరిస్తాము. తప్పకుండా పూర్తి స్థాయిలో మేము ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి గారు ఈ అంశాన్ని మేము రాష్ట్ర